నీకు ఎంత పౌరుషం? అది నీకేం తెలవయ్యా, నువ్వు ఊరుకో. నీకెంత తెలవబట్టే నేను ఇళ్ళ పట్టిన కెందీనైనా తాకడిగాను. తెలుసుకొని ఉత్తరించిందే ఉంది. అయ్యా మనిషి నాకు ఒక ఆలోచన ఉండాలి. కాలు కాసినంత నిజంగా ఉంటుంది అనుకున్నాను. ఏనాడో పంచము పంచకాలం సాగు చేసుకోండి అన్నారు. కానీ ఎందుకు సాగు చేస్తాను? అందుకే పంచిపెట్టిన మాట్లాడే కాలం ఇచ్చేసాం. ఆయన పెట్టాడు, సాగు చేయించాడు. ఈ అలా బంగారం అయిపోవాలి. అదే మేమైతే సాగు చేయగలిగేవాడినా మా శాత అయ్యేదా? వాళ్ళు సన్నకాలయ్యా, పూక మందుల గురించి మనకు ఏదైతే వాళ్ళ పొలాలకు నీళ్లు అసలు అందుకే దేవుల్ని అడగబాకు అన్నాను. నువ్వేమో వినిపించుకోకుండా చెవిటోడి ముందు శంకర ముద్రట్లు ప్రతి ఇంటికి వెళ్ళి పిచ్చబడినట్టు పనిచేసుకో. పెద్దదైతే మాత్రం చిన్నదైతే మాత్రం పులి మేక సాయి శతదా ఏంటి? ఆరు పుల్లే మన మేక చేతి మనకు చేసిన సాయం రోజు నుంచి నక్కలకు ఆడిపోతున్నాడు కదా. ఒక కూలే అయ్యా అయ్యా ఆ నోటి కాడ కూడిపోతే మనని భయమయ్యా. అయ్యా నిన్న మాకు ఎలా వైభవం వచ్చాడయ్యా. కూడి వాళ్ళని కూడా కలిసి మాట్లాడాడు. నలుగురు రైతులు నాని ముచ్చడం తప్ప అందరూ ఈ కొండ మీద పౌరవ స్థలాన్ని ఈ కొండని కలిసి సాగు చేయడానికి నీ కాసుగా ఒప్పుకున్నారయ్యా. నీకు అప్పటికలని తెలిసింది అడగాడే. అసలు ఎప్పుడు వస్తాడో తెలియదు. కంటి కనిపించకుండా వస్తాడు. కాలంలో కనపడకుండా ఆలస్యం ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఆ కాలు శరీరం మాట్లాడి మేము గొర్రెలు శరీరం గొర్రెలు చెడిపేవాడు కదా. మా బాబులనిచ్చి మా గొర్రెల్లో పేరుపైన కూలి బతుకు అడిగేవాడు. పీల్చే గాని తాకే మీరు అందరి సొత్తు అని గుర్తు చేసేవాడయ్యా. ఊడిపోవాలంతా సొంతంగా యాక్షన్ చేస్తామని గుర్తిస్తున్నావా? అదే కదయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడ పండ బతుకు బతుకుతున్నారో ఆ బతుకులకి వడ్డించి సలహా చెప్పారు. తమ కాళ్ళ మీద తాము నిలబడతామని వాస చేశారయ్యా. ఒప్పేసుకున్నారా? వద్దురా, మన ఒక్క వల్ల ఊరంతటికి నిప్పట్టుకుంటాందిరా. ఎవరి పిల్లలు చేసి బతుకుతున్నారు. ఆ ముసలు కోరుకోవద్దురా. అయ్యా అవునురా, మీరు తినే గుణానికి మీరే రైతురా అని చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా కామందుల కడుపును మానేసి మీ వెనక ఆన వచ్చేస్తున్నారు. రెండో పూట గెంజిని ఎత్తుకునేవాళ్ళు ఇవాళ నుంచి ఏం చేయగలుగుతారా? అసలు ఏం చేయాలన్నా ఈ జనం ఏం చేయాలన్నా ఈ జన్మే చేస్తారయ్యా. పొలుగులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, చేతుల్లో సత్తు, గుండెల్లో కొండలను పిండి చేసే నమ్మకం. ఆ నమ్మకంతోనే ముందడికి వెళ్తున్నాం. ఈ రెండో పూట గడ్డి నీళ్ళు ఎదుర్కొనే యదో బతుకు మారిపోవడానికి 100 చేతులు ఒక్కటే నిలిచి ఈ పంజాబ్లో బంగారం పండిస్తామయ్యా. మా కట్టం మేమే తింటున్నామన్న రోజు కోసం కష్టపడతాం అయ్యా. నిన్న మాపటేల వైభవం పడింది కానీ కూలింగ్ జనంలో వస్తూ ఎంత ఉత్సాహంగా ప్రకటిస్తుందో తెలుసా? ఇంకొక ఎల్లాలు ఖాళీ ఉంటుంది, మన తొమ్మ ఖాళీ కడియాల్సిందయ్యా. ఇలాగ ఎవరి కాళ్ళు తమ తమ సొమ్ములిచ్చారయ్యా. వ్యవసాయపు బతుకుకి కొన్ని రోజుల కాస్తానికి ఆ సొమ్ములు సరిపోతాయి. చాలేదు 10 రోజులు కడుపులో కాళ్ళకి తోముంటామయ్యా. అంతలో చేతికి వచ్చిన మరుసటి రోజున నీళ్ళ అంత చెడా లేకుండా అందరూ పనులు తింటామయ్యా. అయ్యా ఒక్కసారి ఆలోచించయ్యా, ఎంత బాగుంటుందో. అలాంటి రోజుల కోసం చచ్చిపోతేనే చచ్చిపోతేనే ఏ లాభం కోసం ఆడుతున్నాడు. కానీ ఇవన్నీ జరిగే
కడుపులో ఏమీ లేదు కదా, కళ్ళు తిరుగుంటాయ్యా, కళ్ళు తిరుగుంటాయి. కడుపులో ఏమీ లేకపోతేనే కళ మీద ఆశ ఉంటాడుగా కొడుకు. ఊరు చెదిరిపోయిన పక్షులు ఎట్లా ఈ పుడికి సొంతపడుతున్నారేంద్రా, ఈ బృంగా ఉండిపోయారు. ఈ మట్ట గుడిసెల గోయిందయ్య తరగలుగుతా ఉంటే తక్కువాడు ఎవరా తక్కువాడు? ముఖ్యుడు సారా పోతారంటే వాళ్ళు కాలు నాకే కుక్కవి, నువ్వే తక్కువడిరా. నువ్వు ఊరుకోరా అంటూ మనకెందుకో. అరే బాబా నారాయణ, నీ కొడుకు యువజన నాయకుడు అయిపోయి నీ నోటి కడపను తీసేసలేదా? లేదా వ్యవసాయం మరి సొంతంగా వ్యవసాయం కాదు, అసలు భూమి మీద ఉండాలనుకున్నావు, నువ్వు సుక్కలా ఉండాలనుకున్నావా? కొద్ది రోజులరా నీకు నీ కాముడికి ఆ సుక్కలే చూపిస్తాను. మరి నీలాంటి ఎంతమంది చెల్లిపోలేదురా, ఈ దేవుడి మెచ్చలేదా? ఇలాంటి తప్పుడుగా ఎంతమంది చూడలేదు. తప్పుడుగా ఇవాళ జాతర కాబట్టే, నేను కానవాడున్నాను కాబట్టే నిన్ను ముట్టుకుంటే మళ్ళీ మొత్తం లేకుండా నీకు తెలీదా? ఈ ఏళ్ళ కూడల్లో మాధవాల జాతర జరగబోతుంది. అవునులే, ఊరు చివరకు వచ్చి పడ్డారు కదా, అందుకే నీకు ఊరికి కనెక్షన్లు కట్టయిపోయాడే. అవునా, అర్థంతరంగా జాతర మాట కోరలేదు కదా, కొలుపు రోజులు కావు కదా. మాట కోరకుండానే కొలుపు రోజులు రాకుండానే జాతర జరిగిపోతుందా? ఇది మామూలు అట్లాంటి జాతర కాదురా. తల్లి గూడెంలోకి వచ్చి గూడెం వాళ్ళ తలుపు తట్టు మొదలు అడిగిందంటరా. అసలు ఏం చెప్పనుకుంటా? ఏమని అడుగుతున్నా? ఎదురాగన్నా ఒత్తు పొడవగానే కలుపులు మొదలయ్యాలా? ఈసారి జాతర గూడెం తలుపులే జరగాల, లేదంటే గూడెమంతా నెత్తులు నువ్వెందుకంత కంగారు పడిపోతావు? కంగారు కాకుండా రేపురా. సామాన్యంగా మాత కూడిపోవడం తలుపు తప్పుతుంది. ఈ ఊరికేదో ఆపద వచ్చింది, రచించడానికి తల్లే ఉంది. అమ్మా తల్లి, అందుకే గూడెమంతా మాధవన సందడిగా ఉంది. అందుకే చూడేవాళ్ళు ఎక్కడికెక్కడ జాతర రోజున బంగారు కన్నా రామంద్ర పొలాల్లో పంపకే పొద్దున లేచింది మొదల కళ్ళకుండకు యాపమంటలు కట్టియలా, కొబ్బరికాయ కొట్టియలా, ఎత్తురకుండా తెచ్చుకుంటా తాగియలా, సంబరాన్ని సపీగా సాగేయాలా. ఇది కాతే మాట కోసం ఏదో మంది కూడా ఇంకా ఇక్కడ ఎనగా మారుతున్నాడు. ఏం చెప్పాడు? తప్పదాగి అప్పుడు మనుషులు తప్పుడు మాట్లాడుతూ పోయాడు. సహాయంగా ఎరవరా అన్నారా? ఎవరు చెప్పారా అన్నారా? బాగానే ఉంది. ఆ ప్రకారానికి చెప్పలేదు. అసలే చెప్పిన మాట్లాడుకుంటున్నారు అన్నారా? కాసేపు అక్కడ జనాలు ఎప్పుడు సిగ్గులో ఓటికి ఏ వంక లేకుండా ఉండాలా? సర్లే అవి తీసుకురా. ఆ బాబు
సూపు కిందకు దిగిందండి దండాలు కొట్టడానికి. ఆడికి చూపియాలి మైపోడు ఏంటయ్యా? ఆడి కొడుక్కి ఎప్పుడైతే నన్ను ఎత్తించే గొంతు వచ్చిందో ఆయాలా చూపు పైపోయింది. చాలా మాటల్లో ఉన్నారు. కాడు చేస్తాడు మధ్య కాడు చేసుకుని తన నోటితో చెప్పలేకపోయాడు. కడజాతాడు కాదురా, కంతి వడివి నాయా. మీ తాతల దగ్గర నుంచి కూడు పెట్టి సాకిందిరా మా వంశం. నీ కొడుకు నన్నంత మాట్లాడతానంటే నోరు మెదలకుండా వసూల నోట్లో గద్దెడుతున్నారా? ఉంటే ఎవరు ఎంత దూరంలో ఆలించేవాడు కాదు. ఈ బాలిక మమ్మల్ని సేవించి మమ్మల్ని మీ కొలువులో తీసుకొని కూడా నా సర్వంతో చెప్పులు పుట్టుతున్నాను. యాదవ్ మంచి కొడక ఎందులో పడి సావగలట. నీ తాత, నీ అయ్యా, నువ్వు, నీ కడుపును పుట్టిన పాపానికి నేను మనందరం వాళ్ళ కోసం కట్టపడ్డాం. వాళ్ళ పొలాల్లో మట్టి పిసికి, వాళ్ళ ఇళ్లలో ఎంగిలి ఇష్టం తెచ్చాం, వాళ్ళ తలలో నిలిచిన ఎంటుకులు పిచ్చాం, వాళ్ళ పొలంలో పెరిగిన తెచ్చి వాళ్ళు వాసనలు పడేస్తే సిప్పల్లో వేసుకుని నాట్యం. వాళ్ళ పశువుల పట్టంలో, పేడల్లో, కుక్కల్లో గడ్డి పడుతూ మీద పడుతున్నాం. రేట్లనక పగలనక ఆడింటి కుక్కలు పై కాపలా కాస్తే ఆఖరికి ఆడి కొడుకు ఎన్ని మొత్తం ఆడిపోయిందని అది నువ్వే కాదేశావని కొట్టును వాదినట్టు సురదక్కడికి కొట్టేదే. నాకు నా కోడి కాడికెళ్ళి బాబు నేను సొయ్యలేను, ఉంటే ఎవరు ఇంత దూరంలో ఇచ్చేవాడిని కాదు, మళ్ళీ మా తమ పొలంలో తీసుకుంటారా అని అది కాళ్ళ మీద పడతావురా. కొడుకురా ఇంతకంటే కొడుకుని గొంతు బిస్కెత్తులు చచ్చిపోవాలి. సామాన్యంగా ఆ జాతి వృత్తి ఒక పౌరుషం ఉంటాయి. ఈ ఇంట్లో ఎవరితో పౌరుషము రక్తం తెలుసు. నేను పశువుల పట్టణంలో పడుకుంటే మీ ఆడవాళ్ళు నడిలేసి ఇక్కడ నా మీద పడి కొలిచాను. వాడి నాన్న తొందరపడితే నువ్వు అన్నట్టు వారత్వమే తెలుసుకునేది నాలో. ఏం కూర్చోరా నిన్ను పెచ్చలెత్తుకు తిరిగేలా చేయకపోతే నేను ఊరి పెద్ద మంది కాదు.